గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సంతానలేమి సమస్యలు. అసలు సంతానలేమి సమస్యలు అంటే ఏంటి, పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలేంటి, పెళ్ళైన ఎంత కాలానికి పిల్లలు పుట్టకపోతే దాన్ని లేమి సమస్యలుగా పరిగణిస్తారు. అలాగే ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఎలాంటి కాజెస్ చూస్తున్నారు పిల్లలు పుట్టకపోవడానికి, హార్మోన్స్ లాంటివి అవన్నీ చెప్తూ ఉంటారు. వీటికి ప్రధాన కారణాలేంటి, అలాగే IUI, IVF ఈ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, వీటిలో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా తెలియజేయడానికి మనతో ఉన్నారు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధనా కేంద్రం నుంచి డాక్టర్ స్ఫూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. స్ఫూర్తి గారు, సంతానలేమి సమస్యలు అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా పెరిగిపోతున్నట్లయితే వింటున్నాం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్న కాజెస్ ఏంటి, ఎలాంటి రీజన్స్ చూస్తున్నారు? సో ఈ మధ్యకాలంలో అంటే 1 year నుంచి ట్రై చేస్తున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఫస్ట్ వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేస్తున్నారు కపుల్, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కింద డయాగ్నోస్ చేస్తామండి. అండ్ ఈ మధ్యకాలంలో చాలా కామన్గా చూసేది ఫస్ట్ థింగ్ లేట్ మ్యారేజెస్. సో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా కెరియర్ ఓరియంటెడ్ ఇది ఎక్కువ ఇప్పుడు లేట్గా మ్యారేజ్ చేసుకోవడం, 30 తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, 35 దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం, చాలా కామన్గా చూస్తున్నాము. సో ఈ లేట్ మ్యారేజెస్ వల్ల అంటే ఏజ్ పెరిగినప్పుడు దానివల్ల వచ్చే రిస్క్ అనేది ఈ మధ్య అంటే దాని వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి కూడా ఎక్కువ పెరగడం చూస్తున్నాం. సో ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళలో ఎస్పెషలీ ఎగ్ నెంబర్ తగ్గడం చూస్తున్నాము. సో రావడమే వాళ్ళు 35 తర్వాత 40 తర్వాత వచ్చి ఇప్పుడే జస్ట్ ట్రై చేస్తున్నాము అని చాలామంది చూస్తున్నాం. సో ఆ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అంటే ఎగ్ రిజర్వ్లో తగ్గడము, అండ్ మగవాళ్ళలో ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గకపోయినా కూడా వాళ్ళకి DNA డ్యామేజ్ అనేది ఎక్కువ ఉండడము ఈ మధ్యకాలంలో ఈ ఏజ్ వల్ల ఎక్కువ చూస్తున్నాం. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి, అంటే యానోవ్యులేటరీ ఇన్ఫర్టిలిటీ. ఎగ్ అనేది కరెక్ట్గా టైంకి పెరిగి కరెక్ట్గా టైంకి రిలీజ్ అవ్వకపోవడాన్ని యానోవ్యులేషన్ అంటారు. సో ఈ డిజార్డర్స్ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో దానికి కారణాలు అనేవి చూసుకుంటే చాలా రకరకాల కారణాలు ఉంటాయండి. దానిలో PCOD అనేది చాలా మోస్ట్ కామన్ కాజ్ అని చెప్తాము. సో PCOD అనేది ఒక కాజ్, అధిక బరువు ఉండడము. సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే ఈ జాబ్స్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ ఎస్పెషల్లీ వాళ్ళకి టైం అసలు దొరకట్లేదు మాకు వాకింగ్ చేయడానికి, లేదంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ రన్నింగ్ అట్లాంటివి చేయడానికి. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల అధిక బరువు పెరగడము అనే ప్రాబ్లం చూస్తున్నాము. అండ్ థైరాయిడ్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాము. ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో సమస్యలు చూడడము. సో ఇలా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వాళ్ళకి ఏమవుతుందంటే ఎగ్ అనేది సరిగ్గా పెరగకపోవడము, టైంకి రిలీజ్ అవ్వకపోవడం అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఇవి కాజెస్లో చూసుకున్నట్టయితే ఇవి. అండ్ ఆడవాళ్ళలో ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే ఎండోమెట్రియోసిస్ అనేది కూడా కొంచెం ఎక్కువగా చూస్తున్నామండి. అడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ ఇవి కామన్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసే కాజెస్. ఓకే, సో ఎట్లాంటి కంప్లైంట్స్ ఫస్ట్ పేషెంట్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది అంటే వాళ్ళకి హార్మోన్స్కి రిలేటెడ్ ఇవన్నీ చాలా కాజెస్ మీరు చెప్పారు కదా, సో ఎలా డయాగ్నోస్ చేస్తారు వాళ్ళ కాజ్ ఏంటి అని? సో కొంచెం మంది చూస్తే వాళ్ళు కంప్లైంట్స్లో చెప్తారండి, అంటే సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అని చెప్తుంటారు చాలామంది. సో సైకిల్స్ టైంగా రావట్లేదు, ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే సైకిల్స్ పీరియడ్స్ వస్తున్నాయి, లేదంటే పీరియడ్స్ అనేవి రావట్లేదు అనేది చాలా కామన్గా చెప్పే సిమ్టమ్ అండి. బట్ కొంచెం మందిలో ఏంటంటే ఈవెన్ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నా కూడా వాళ్ళకి అంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేసి చూసినప్పుడు ఎగ్ అనేది టైంకి పెరగకపోవడం, కరెక్ట్గా పెరగడము, రిలీజ్ అవ్వడం అనేది జరగకపోవడం చూస్తుంటాం. సో సిమ్టమ్స్ అనేవి చూసుకున్నట్టయితే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ బ్లడ్ టెస్ట్లో చేసుకున్నట్టయితే వాళ్ళకి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉండడము, లేదంటే వాళ్ళ నార్మల్ BMI చెక్ చేసుకున్నా కూడా BMI చాలా ఎక్కువగా ఉండడము, మరీ తక్కువగా ఉండడము, ఇలాంటివి చూస్తున్నామండి. అండ్ అవి కాకుండా స్కాన్ చేసుకొని ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేసుకొని చూసినట్టయితే ఎగ్ అనేది కరెక్ట్గా అంటే నార్మల్గా ఎగ్ Day 2 నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. అది ఒక 14 days కల్లా అదొక 18-20 mm సైజ్ వచ్చి రిలీజ్ అవుతుంది. సో అలా స్కాన్ చేసినప్పుడు ఎవరైతే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళకి స్కాన్స్ చేస్తున్నప్పుడు ఒక 30-40 మెంబర్స్లో అసలు ఒక ఎగ్ అనేది పెరగకపోవడము, సరిగ్గా టైంకి రిలీజ్ అవ్వకపోవడం అనేది చూస్తున్నాం. సో అది ఈ స్కాన్స్లో డయాగ్నోసిస్ అనేది బయటపడుతుంది. అండ్ కొంచెం మందికి మాత్రం కొన్ని ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్ అనేవి అడ్వైస్ చేస్తాము వాళ్ళలో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారండి. విజయనగరం నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడండి. శ్రీనివాస్ గారు డాక్టర్ గారితో. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి సార్. మాది పార్వతీపురం సార్, మన్యం జిల్లా మేడం. విజయనగరం జిల్లా ఉండేది మాది, పార్వతీపురం జిల్లా మేడం. ఓకే మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 7 years అయింది. హలో మేడం. మేడం, నా ఏజ్ ఏమో 43 మేడం. ఓకే. మా వైఫ్ ఏమో 33 మేడం. ఓకే.
ఇప్పటి వరకు ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా సార్? మేడం వెళ్ళాం మేడం, ఇప్పుడు శ్రీకాకుళం శ్రీధర్ డాక్టర్ గారిని ఓకే శ్రీధర్ డాక్టర్ గారికి వెళ్ళాం మేడం. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్పారా సార్? చెప్తాను మేడం, నా కౌంట్స్ తక్కువ ఉన్నారు మేడం. ఓకే తక్కువ ఉన్నారు, ప్లస్ నెక్స్ట్ ఒక తీసుకొని మేడం అదే హలో మా వైఫ్కి సార్ చెప్పండి సార్, వినిపిస్తుంది. ఆడియో బ్రేక్ అవుతుంది. అంటే ఓల్డ్ చేసి కడుపు మించి అన్నారు, నెక్స్ట్ రమ్మన్నారు, మేము వెళ్ళలేకపోయాము ఓకే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేడం. సార్ ఒకటి ఏంటంటే సార్, ఆల్రెడీ ఏజ్ అనేది పెరుగుతుంది, మీ సైడ్లో 40+ వచ్చింది అండ్ మీ వైఫ్కి 33-34 ఇయర్స్ వచ్చాయి కాబట్టి, అండ్ మీ కౌంట్ కూడా తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి, ఎంత తక్కువ ఉందనే దాన్ని బట్టి ఒకసారి మళ్ళీ ఆ సిమెనాలిసిస్ అనేది రిపీట్ చేసుకొని, ఒకవేళ నిజంగానే లెస్ దాన్ 5 మిలియన్స్ ఉంది అంటే మాత్రం ఇంకా డిలే చేయకండి సార్. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ ఎగ్ స్పర్మ్లో ఇష్యూస్ చూస్తుంటాము, దాంతోపాటు ఎగ్ స్పర్మ్ అనేది కలవడం కూడా కలిసిన తర్వాత కూడా దాని ఫర్టిలైజింగ్ కెపాసిటీ అనేది కూడా తగ్గడం చూస్తుంటాము. సో ఒకవేళ లెస్ దాన్ 5 మిలియన్స్ ఉంది అంటే మాత్రం ఎందుకు ఉంది అనేది టెస్ట్ చేసుకొని, కొన్ని హార్మోన్ టెస్ట్ ఉంటాయి మీకు కూడా, ఆ టెస్ట్ చేసుకొని ఒకవేళ ఆ టెస్ట్లలో ఒకవేళ టెస్టెస్ ఏమైనా ఫెయిల్యూర్లోకి వెళ్తుందా అనేది చూసుకొని దాన్ని బట్టి తొందరగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లకి వెళ్ళడమే బెటర్ లాగా అనిపిస్తుంది సార్ మీ కండిషన్. ఇందాక ఫీమేల్లో కాజెస్ చెప్పారు కదా, పీసీఓడి, ఓవర్ వెయిట్, హార్మోనల్ ఇంబాలెన్స్, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా కామన్గా చూస్తున్నాం కదా. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ పిల్లలు పుట్టడం ప్రాబ్లమే అవుతుందంటారా? సో ఈ ప్రాబ్లం ఉందనగానే అందరికీ పిల్లలు పుట్టడంలో ప్రాబ్లం ఉంటుంది అని చెప్పామండి. బట్ చాలా మందికి ఇష్యూస్ అనేది మాత్రం చూస్తుంటాం. అంటే అట్లీస్ట్ చిన్న ట్రీట్మెంట్స్ అన్న కొంచెం హెల్ప్ అనేది అవసరం పడుతుంది. బికాస్ వాళ్ళకి ఏంటంటే ఈ యానోవ్యులేటరీ సైకిల్స్ ఇందాక చెప్పినట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ అనేది సరిగ్గా పెరగట్లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ అనేది అడ్వైస్ చేస్తామండి. సో ఆ ట్యాబ్లెట్స్తోని ఒక 50-60% మెంబర్స్కి ప్రెగ్నెన్సీస్ నార్మల్గా ఒక 5-6 సైకిల్స్ అంటే 5-6 మంత్స్ టైం ఇస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ కొంచెం మందిలో మాత్రం అంటే ఎగ్ పెరుగుతున్నా కూడా ఇంకా అది కరెక్ట్ టైంకి రిలీజ్ అవుతున్నా ట్యాబ్లెట్స్ వల్ల అది ఇంకా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదన్న వాళ్ళకి నెక్స్ట్ కొంచెం బెటర్ ఇంకా హయ్యర్ ఆప్షన్స్ అంటే ఐఓఐ కానీ ఇంకా ఒక 20-30 మెంబర్స్కి ఐవీఎఫ్ కూడా అవసరం పడుతుందండి. సో అందరికీ ఐవీఎఫ్ అవసరం పడుతుంది అని చెప్పను, కానీ వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేవి అంటే న్యాచురల్గా లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఒకవేళ ఎగ్ రిలీజ్ అవుతే న్యాచురల్గానే వాళ్ళకి ట్రై చేయొచ్చు. బట్ ఒకవేళ టైం ఇచ్చినా కూడా ఇంకా న్యాచురల్గా రావట్లేదు, ఎగ్ సరిగ్గా పెరగట్లేదు అంటే మాత్రం వాళ్ళకి ట్యాబ్లెట్స్ అనేవి అడ్వైస్ చేసి మోర్ దెన్ 50-60% మెంబర్స్కి ట్యాబ్లెట్స్తోనే సరిపోతుందండి. ఆ మిగిలిన 20-30 మెంబర్స్కి ఒక ఐఓఐ అవసరం పడుతుంది, ఇంకొక 20-30% ఆఫ్ కేసెస్కి ఐవీఎఫ్ కూడా అవసరం పడుతుందండి. ఓకే, ఎలా చేస్తారండి ఐఓఐ? సో నార్మల్గా ఐఓఐ అనేది ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ అంటే ఫస్ట్ డే 2కి కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి వైఫ్కి ఒక స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి ఒకవేళ ఎగ్ నెంబర్ అంతా బాగానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ట్యాబ్లెట్స్తోని ఎగ్ పెరగడానికి ట్యాబ్లెట్స్ ఇస్తామండి. అండ్ వాళ్ళ ఆ రెస్పాన్స్ ఎలా ఉందనేది మధ్యలో స్కాన్స్ చేసి చూస్తాం, ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటారు. సో ఆ ఫాలిక్యులర్ ట్రాకింగ్లో వాళ్ళకి ఎగ్ రెస్పాన్స్ అనేది బాగానే ఉంది అంటే ఇంకా వేరేది అవసరం లేదు, దాన్ని ట్రాక్ చేసి చూస్తాం. ఒకవేళ ఎగ్ రెస్పాన్స్ అంత బాగాలేదు అన్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా అడ్వైస్ చేస్తాం. సో ఇలా చేసిన తర్వాత ఎప్పుడైతే ఎగ్ ఒక 18-20 మిల్లీమీటర్ సైజ్ వచ్చినప్పుడు వాళ్ళకి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ ఇంజెక్షన్ ఇచ్చి 36-40 hours మధ్యలో ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేసుకొని ఐఓఐ అనే ప్రొసీజర్ చేస్తాం. అంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ శాంపుల్ ఇచ్చిన తర్వాత దాన్ని వాష్ చేసి ప్రాసెస్ చేసిన శాంపుల్ని ఒక చిన్న క్యాథెటర్ ఉంటుందండి, సన్న క్యాథెటర్. సో ఆ క్యాథెటర్లో ఆ కాన్సన్ట్రేటెడ్ ఆ బెస్ట్ స్పర్మ్ అంటే మంచిగా కదిలే కణాలని సెపరేట్ చేసి ఆ మంచిగా కదిలే కణాలని ఆ క్యాథెటర్ ద్వారా వైఫ్ ఫుల్ బ్లాడర్లో పడుకుంటారు అండ్ స్కాన్ చేస్తూ ఆ శాంపుల్ అనేది యూట్రస్ లోపలికి పెట్టడం జరుగుతుంది. సో దాని తర్వాత పేషెంట్ వాళ్ళు న్యాచురల్గా అన్ని పనులు చేసుకుంటారు. ఒక 10 minutes ప్రొసీజర్ తర్వాత 10 minutes మాత్రం పడుకోమని చెప్తాము. అండ్ తర్వాత ఒక 14 daysకి ఒక ప్రెగ్నెన్సీ సపోర్ట్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో ఈ 14 daysలో వాళ్ళు ఎటువంటి బెడ్ రెస్ట్ కానివ్వండి అట్లాంటిది అడ్వైస్ చేయము. అండ్ వాళ్ళు రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చండి. సో ఓన్లీ ఎక్స్ట్రా స్టెప్ ఇస్ ఒక ట్యాబ్లెట్ అనేది ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాళ్ళు 14 days తర్వాత టెస్ట్ చేసుకొని అది పాజిటివ్ అంటే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కలవమని చెప్తాము. ఒకవేళ నెగిటివ్ వస్తే వాళ్ళకి పీరియడ్ వచ్చేస్తుంది, పీరియడ్ రాగానే మళ్ళీ ప్రొసీజర్ అనేది చూసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలనేది డిసైడ్ చేస్తాం. రైట్, మరో కాలర్ అచ్యుతాపురం నుంచి వరలక్ష్మి గారు. హలో హలో, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు వరలక్ష్మి అని. చెప్పండి వరలక్ష్మి. మా హస్బెండ్ పేరు శ్రీను. ఓకే, అదే నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది మేడం. ఓకే. నా ఏజ్ ఏమో 23, మా హస్బెండ్ ఏజ్ 29. ఓకే.
1 ఇయర్ నుంచి మరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం కానీ రిజల్ట్ ఏం లేదు మేడం. పీరియడ్ కూడా రెగ్యులర్ గా అవుతున్నాను. ఓకే, టెస్ట్ చేసుకున్నారమ్మా ఏదన్నా ఇద్దరిది? మీ బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్కాన్ కానీ చేశారు? అలాంటి వీటికి వచ్చి ఇంకా హాస్పిటల్ కి వెళ్ళలేదండి. ఓకే, ఒకటే ఏంటంటే 1 ఇయర్ అవుతుంది అంటున్నారు, బట్ యంగ్ ఏజే కాబట్టి పెద్దగా టెన్షన్ పడి పెద్ద ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదండి. బట్ ఒకసారి బేసిక్ ఇవాల్యుయేషన్ అంటే మీది మీ హస్బెండ్ ఇద్దరిది బేసిక్ ఇవాల్యుయేషన్ మాత్రం అడ్వైస్ చేస్తామా. సో మీ హస్బెండ్ సైడ్ నుంచి ఒకటి సీమెన్ అనాలిసిస్ 3 to 5 days గ్యాప్లో ఒకసారి సీమెన్ అనాలిసిస్ ఇమ్మని చెప్పండి. అది నార్మల్ ఉందంటే తన సైడ్ వేరే ఇవాల్యుయేషన్ అవసరం లేదు. అండ్ మీకు కొన్ని బేసిక్ బ్లడ్ టెస్ట్ ఉంటాయండి. మీరు ఒకవేళ డాక్టర్ని కలిసినట్టయితే థైరాయిడ్, షుగర్, హీమోగ్లోబిన్ అవన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటారు. అది బాగానే ఉంది అని అంటే ఒకసారి ట్రాకింగ్ చేస్తారు, అంటే ఎగ్ కరెక్ట్గా పెరుగుతుందా లేదా, ఎటువంటి మందులు లేకుండా ఒక 14 days కల్లా చూసినప్పుడు అది కరెక్ట్ సైజ్కి వచ్చి రిలీజ్ అయ్యేలాగా ఉందా అనేది చెక్ చేసుకుంటాము. అండ్ అలా బాగానే రిలీజ్ అవుతుంది, అన్నీ బాగానే ఉన్నాయంటే చిన్న ట్రీట్మెంట్స్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ కానీ లేదంటే ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తారు. ఒకవేళ దీనిలో ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం దానికి తగ్గట్టు టాబ్లెట్స్ పెట్టడమా లేదంటే ఇంజెక్షన్స్ ఏమైనా ఇవ్వడమా అనేది అడ్వైస్ చేస్తారు. సో 1 year అయింది కాబట్టి ఒకసారి ఇవాల్యుయేషన్ అయితే చేయించుకోండి, మా బేసిక్ ఇవాల్యుయేషన్. ఓకే, ఐయుఐ రిజల్ట్ ఎట్లా ఉంటుందండి? ఒకవేళ కొంతమందికి ఐవీఎఫ్ కూడా చేస్తామన్నారు కదా, ఐయుఐ చేసిన వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తారా? సో అంటే వాళ్ళ ఇండికేషన్స్ చూస్తామండి ఫస్ట్. అసలు ఐయుఐ కూడా ఎందుకు అవసరం పడింది అండ్ ఒకవేళ అది నార్మల్గా సక్సెస్ రేట్స్ చూసుకుంటే ఐయుఐలో అడ్వాన్స్ టెక్నిక్స్ అనేవి ఏం చేయమండి, అంటే ఎగ్ బయటికి తీయడం అలా ఏమి ఉండదు. ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేసుకొని శాంపుల్ని వాష్ చేసి ఎక్స్ట్రాగా లోపటేస్తాం అంతే. సో అందుకనే దీనిలో సక్సెస్ రేట్ అనేది 10 to 15% ఒక సైకిల్లో ఉంటుందండి. అలా ఒక 2-3 cycles అడ్వైస్ చేస్తాము. ఒక 30-40 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అది రాని వాళ్ళకి మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి, అసలు ఎందుకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, అన్నీ బాగున్నాయా లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది. బికాజ్ ఐయుఐ అనేది అందరికీ అడ్వైస్ చేసేది కాదు. ఒకవేళ ఇండికేషన్స్ ఏమన్నా ఆల్రెడీ వైఫ్ ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, లేదంటే ఎగ్ నెంబర్ అనేది చాలా తక్కువగా ఉంది, లేదంటే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయి, లేదంటే కొంచెం మంది ఈవెన్ స్పర్మ్ ఫ్యాక్టర్ కూడా స్పర్మ్స్ చాలా తక్కువ కౌంట్ ఉంది అన్నా కూడా వాళ్ళు ఐయుఐ చేయండి మనం పర్లేదు అని అంటారు. సో అలా ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా, అసలు ఐయుఐ అడ్వైస్ చేయకుండా అనేది కూడా చూసుకుంటాం. సో కొంచెంమందికి డైరెక్ట్ ఐవీఎఫ్ అడ్వైస్ చేయాల్సిన అవసరం పడుతుంది. ఒకవేళ లేదు అన్నీ బాగానే ఉన్నాయి అంటే అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉంది, ఎగ్ రిజర్వ్ బాగానే ఉంది, ఇంకా మరీ తగ్గలేదు అండ్ ఏజ్ కూడా మరీ ఎక్కువ ఏజ్ కాదు, లేదంటే స్పర్మ్ ఫ్యాక్టర్ మైల్డ్ స్పర్మ్ ఫ్యాక్టర్ లేదంటే మైల్డ్ ఎండోమెట్రియోసిస్, ఇలా కండిషన్లో ఒక 3 cycles ఐఏ వరకు చూడొచ్చు అని చెప్తామండి. ఒకవేళ 3 cyclesలో కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే మాత్రం ఇంకా 4th, 5th, 6th అనేది అడ్వైస్ చేయం జనరల్గా. మళ్ళీ ఇవాల్యుయేట్ చేసుకొని వాళ్ళకి ఐవీఎఫ్ అనేది బెటర్ ఆప్షనా ఏంటి అనేది కపుల్తోని డిస్కస్ చేసి డిసైడ్ చేస్తాం జనరల్గా. రైట్. ఇకపోతే మీరు జెంట్స్లో కూడా కొంతమంది, మేల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, స్పర్మ్ కౌంటింగ్ తగ్గడం కానీ అలాగే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం కానీ. సో వాళ్ళలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటండి? సో నార్మల్గా మేల్స్కి చూసుకుంటే ఫస్ట్ ఓన్లీ వాళ్ళకి సీమెన్ అనాలిసిస్ అనేది అడ్వైస్ చేస్తామండి. అండ్ సీమెన్ అనాలిసిస్లో నార్మల్గా వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి వేరే ఎక్స్ట్రా టెస్ట్ జనరల్గా అడ్వైస్ చేయం. ఒకవేళ కౌంట్ అనేది చాలా తక్కువ ఉంది లేదంటే సీమెన్ అనాలిసిస్లో ఇన్ఫెక్షన్ లాగా ఏమైనా ఉంది అంటే మాత్రం సీమెన్ కల్చర్ చేయడము, యాంటీబయాటిక్స్ పెట్టడం అనేది అడ్వైస్ చేస్తాం. అది కాకుండా ఒకవేళ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు వాళ్ళకి కొన్ని హార్మోన్ టెస్ట్ అనేవి అడ్వైస్ చేస్తాము. అండ్ అవసరమైతే డాప్లర్ స్కాన్ చేయడం కానివ్వండి లేదంటే అల్ట్రాసౌండ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో దానిలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి అన్నప్పుడు దానికి మనకి కొన్నిసార్లు ట్రీట్మెంట్స్ తెలుస్తుంది. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ చాలా తగ్గి ఉంది లేదంటే 0 ఉంది అన్నప్పుడు ఆ కౌంట్ అలా 0 కావడానికి కారణాలు ఏంటి, ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందా, బయటికి వెళ్ళే వేలు ఎక్కడన్నా మూసుకుపోయి ఉందా దారి, లేదంటే టెస్టిస్ పనితీరే తగ్గిందా, టెస్టిస్ ఏమన్నా ఫెయిల్యూర్లోకి వెళ్తుందా అనేది చూసుకుంటాం. ఒకవేళ ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ స్టిల్ కౌంట్ బాగానే ఉన్నా వాళ్ళకి ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, లేదంటే షుగర్స్ అనేవి అన్కంట్రోల్ షుగర్స్ ఉన్నాయి, లేదంటే బరువు చాలా ఎక్కువగా ఉన్నారు, లేదంటే మల్టిపుల్ టైమ్స్ న్యాచురల్గా ట్రై చేసినా ఫెయిల్ అవ్వడము, ఐఐ ఫెయిల్ అవ్వడము, ఇలాంటి ఏమైనా హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళకి డిఎన్ఏ డ్యామేజ్ ఏమన్నా ఎక్కువగా ఉందని చూడడానికి డిఎఫ్ఐ టెస్టింగ్ అనేది చేస్తామండి. సో ఆ డిఎఫ్ఐ టెస్టింగ్ రిపోర్ట్లో ఒకవేళ డిఎన్ఏ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని యాంటీఆక్సిడెంట్ టాబ్లెట్స్ అనేది పెట్టడము, లేదంటే స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అనేవి ఎక్స్ట్రా యూస్ చేయడం. నార్మల్గా స్పర్మ్ అనేది సెలెక్ట్ చేయకుండా వాళ్ళకి కొన్ని న్యూయర్ టెక్నిక్స్ వచ్చాయండి, మైక్రోఫ్లూయిడిక్స్ అని, మ్యాక్స్ అని, లేదంటే ఇంకా పిక్స్, ఈమ్సీ అని కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఆ టెక్నిక్స్ ద్వారా స్పర్మ్ సెలెక్షన్ అనేది యూస్ చేసి ఆ డిఎన్ఏ డ్యామేజ్ అనేది తక్కువ ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని యూస్ చేయడం అనేది వాళ్ళకి అడ్వైస్ చేస్తాము. అది కాకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఒక 3 to 4 months అడ్వైస్ చేయడము. అండ్ కొంచెం మందికి అవసరమైతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఉంటాయండి, ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఒక 2 to 3 months ఇవ్వడము, అట్లాంటివి అడ్వైస్ చేసి దానిలో రెస్పాన్స్ని బట్టి వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. కొత్తగూడ నుంచి నరేష్ గారు. హలో నరేష్ గారు. మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. మేడం నా పేరు నరేష్ మేడం. ఓకే. మాది కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మేడం. ఓకే. నా ఏజ్ 36 మేడం.
మా మిస్సెస్ ఏజ్ 38 మేడం. ఓకే. అయితే మేము ఫెర్టిలిటీ కోసం అని మా బిడ్డల కోసం చూపించుకున్నాం, బయట హాస్పిటల్స్ ఎవరితో చూపించుకున్నాము. ఓకే. చూపించుకుంటే మా మిస్సెస్ కి యూట్రస్ బైక్రానికల్ లెక్క ఉన్నదని అన్నారు మేడం. ఓకే. బైక్రానికల్ లెక్క ఉందని చూపించుకుంటే అది ఐవీఎఫ్ కి ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే. నాకేమో కౌంట్ తక్కువగా ఉందని అన్నారు. ఓకే. దీనికి ఏమన్నా మెడిసిన్స్ ద్వారా ఇప్పుడు యూట్రస్ మరి చిన్న మా మిస్సెస్ కి హ్యాండిక్యాప్డ్ మేడం. ఓకే. హ్యాండిక్యాప్డ్ లెఫ్ట్ లెగ్ పోయింది మేడం. కాదు సార్, తనకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉందని చెప్పారు? అంటే యూట్రస్ షేప్ ఓకే, బట్ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఏమైనా తగ్గింది అని చెప్పారా? అంటే మేడం కొన్ని చోట్ల ఒక 2 చోట్ల నేను చూపించుకున్నాను, 4 చోట్ల చూపించుకున్నాము. ఒక 2 చోట్ల చూపించుకున్న చోట ఏమో ఎగ్స్ అసలు లేవు అని అన్నారు. ఓకే. ఇంకో చోట చూపించుకున్న కాడ ఎగ్స్ కొద్ది రిలీజ్ అవుతున్నాయి అని అన్నారు. ఓకే. సో ఒకటేంటంటే సార్, ఇందాక చెప్పినట్టు ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే మీ వైఫ్ ఏజ్ చూసుకుంటే 38 years అని చెప్తున్నారు. సో 38 yearsకి ఎగ్ రిజర్వ్ తగ్గడం కూడా కామనే అండి. సో ఆ ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అది ఇంకా తగ్గేలోపు, మరీ 0 వెళ్ళేలోపు ఇంకా చిన్న ట్రీట్మెంట్స్ మెడిసిన్స్ అని చెప్తే సక్సెస్ రేట్స్ తక్కువ ఉంటాయండి. సో అలా తక్కువ ఎగ్ కౌంట్ ఉన్న వాళ్ళకి ఇంకా చిన్న ట్రీట్మెంట్స్ అనేవి జనరల్గా అడ్వైస్ చేయము. దానికి ఐవీఎఫ్ పద్ధతి సక్సెస్ రేట్స్ వైజ్ చూసుకుంటే బెటర్ ఆప్షన్స్ ఉంటాయండి. బికాస్ రిప్రొడక్టివ్ ఏజ్ అంటాము, అంటే ఇంకా ఎగ్స్ రిలీజ్ అయ్యి ఎవ్రీ మంత్ ఆ పీరియడ్ అనేది ఎగ్స్ తగ్గుతున్నప్పుడు, అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు ఆ ఎగ్స్ అనేవి ఎప్పుడైతే తగ్గుతాయో ఆ బాడీలో స్టోర్స్ ఉంటాయి, ఏఎంహెచ్ అనే టెస్ట్ ఉంటుందండి. దాన్ని బట్టి ఆ స్టోర్స్ అనేవి ఇంకా ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు. అదొకవేళ చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు ఇంకా చిన్న ట్రీట్మెంట్స్లో తక్కువ సక్సెస్ రేట్స్ ఉన్న ట్రీట్మెంట్స్ జనరల్గా అడ్వైస్ చేయము. ఐవీఎఫ్ అనేది బెటర్ ఆప్షన్ అండి. దాంతోపాటు మీరు చెప్పేది ఏంటంటే ఇంకొకటి బైకార్నియట్ యూట్రస్ అంటున్నారు. బైకార్నియట్ యూట్రస్కి ఐవీఎఫ్ అనేది స్పెషల్గా అడ్వైస్ చేయనవసరం లేదు. బట్ మీ కండిషన్లో ఏంటంటే ఆ బైకార్నియట్ యూట్రస్ ప్రెగ్నెన్సీ రావడంలో కాదు, ప్రెగ్నెన్సీకి వచ్చిన తర్వాత కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే గర్భసంచి అనేది చిన్న సైజులో ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ ఒక కార్నియోలో వచ్చినప్పుడు దానికి ఎక్స్పాండ్ అయ్యే కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ప్రీటర్మ్ డెలివరీ రిస్క్, అబార్షన్ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కేర్ఫుల్గా ఉండాలని చెప్తాము. బట్ ఓన్లీ బైకార్నియట్ యూట్రస్ అంటే ఐవీఎఫ్ జనరల్గా అడ్వైస్ చేయము. కానీ ఏజ్ చూసుకున్నా మీరు అన్నట్టు ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అండ్ స్పర్మ్ కౌంట్ కూడా తక్కువ ఉంది అంటున్నారు కాబట్టి డీలే చేయకుండా హాస్పిటల్ కనుక వెళ్ళినట్టయితే బెస్ట్ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తానండి. ఓకే. ఇప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ద్వారా కూడా పిల్లలు పుడతారు కదా, సో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నాక చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుందా, లేకపోతే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో వీళ్ళు కూడా అలాగే వాళ్ళని ట్రీట్ చేస్తారా? సో నార్మల్గా ఐయుఐ అయితే ఇందాక చెప్పినట్టు నార్మల్గానే వచ్చినట్టండి. దానిలో మనం ఎటువంటి బయట నుంచి ఏం చేయట్లేదు. ఒకటి ఏంటంటే స్పర్మ్ని వాష్ చేసి లోపటేస్తున్నాం. బట్ ప్రెగ్నెన్సీ అంటే ఎగ్ స్పర్మ్ కలవడము, దాని తర్వాత పిండం ఫామ్ అవ్వడము, చత్తుకోవడం అన్నీ నార్మల్గానే అవుతాయి దానిలో. సో వాళ్ళకి ఎక్స్ట్రాగా కేర్ అనేది జనరల్గా అడ్వైస్ చేయము. అదే ఐవీఎఫ్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి ఎగ్స్ అనేవి మనము బయటికి తీసి స్పర్మ్ బయట దాన్ని కలిపి ఎగ్స్తోని ఎంబ్రియోన్ ఫామ్ చేసి లైనింగ్ లోపల పెడతాం. సో అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే మాత్రం ఎక్స్ట్రాగా కేర్ కొంచెం ట్యాబ్లెట్స్ వైజ్లో ఉంటుందండి. అంటే ఒక 2-3 months వాళ్ళకి ఎక్స్ట్రా ట్యాబ్లెట్స్ అనేవి మాత్రం అడ్వైస్ చేస్తాం. అంతేగాని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి అది సెపరేట్గా వాళ్ళకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అని చెప్పడము అట్లాంటివి జనరల్గా అడ్వైస్ చేయమండి. ఓన్లీ థింగ్ ఇస్ కొన్ని ట్యాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్, కొన్ని పుట్టకు తీసుకునే ఇంజెక్షన్స్ ఉంటాయి. అట్లాంటి కొన్ని ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ మాత్రం కొంచెం మందికి అడ్వైస్ చేస్తాము. ఆ ఇంజెక్షన్స్ మిస్ చేయకుండా ఒక 2 to 3 months అనేవి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం అండ్ కొంచెం ఫ్రీక్వెంట్గా మానిటరింగ్ అనేది ఎక్కువగా చేస్తుంటాం. సో ఏమన్నా ఇష్యూస్ ఉంటే ముందే ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి స్కాన్స్ మరి అవసరమైతే కొన్నిసార్లు 2-3 weeks ఒకసారి అడ్వైస్ చేస్తాము. అట్లీస్ట్ స్టిల్ ఎన్టీ స్కాన్ అంటే 13-12 weeks స్కాన్ వరకు మాత్రం కొంచెం ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ ఈ మెడిసిన్స్ ఒకటి ఎక్స్ట్రా అండి. అది తప్ప ఇంకా ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎక్స్ట్రా కేర్ అనేది, బెడ్ రెస్ట్ అనేది, కొన్ని ఫుడ్స్ తినొద్దు అవన్నీ మిత్స్ అండి. జనరల్గా అట్లా ఏ డాక్టర్ కూడా అడ్వైస్ చేయరు. అంటిల్ అన్లెస్ ప్రెగ్నెన్సీలో ఏదైనా కాంప్లికేషన్ ఉంటే, ఏదైనా బ్లీడింగ్ అవుతుంది, అట్లా ఏమైనా ఇష్యూ ఉంటే తప్ప కంప్లీట్గా వేరే ఎటువంటి ఎక్స్ట్రా కేర్ కూడా ఏమీ అవసరం లేదండి. వాళ్ళు రెగ్యులర్ వర్క్స్ చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అంటిల్ అన్లెస్ ఏదైనా బ్లీడింగ్ ఉంటే తప్ప కొంచెం వాళ్ళకి రెస్ట్లో ఉండమని చెప్తాం. అంతేగాని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ దాంతో డిఫరెంట్ ఉంటుంది అట్లా అయితే ఏమి ఉండదండి. రైట్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ దీప్లాల్ గారు ఉన్నారు. హలో, మాట్లాడండి దీప్లాల్ గారు డాక్టర్ గారితో. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. మేడం నాకు ఏజ్ 32 years మేడం. మా మిస్సెస్ కి 26 years. ఓకే. సో ఈమె నాకు మ్యారేజ్ 6 years అవుతుంది మేడం. ఓకే. నా కౌంట్ బాగానే ఉంది, యాక్టివ్ మోటిలిటీ 50% ఉంది మేడం నాది. ఓకే. సో మా మిస్సెస్ కి ఏంటంటే జనరల్ గా డాక్టర్ దగ్గర చూపించాను మేడం నేను ఇక్కడ.
చూపిస్తే మిగతా డాక్టర్ అందరూ స్కానింగ్ తీశారు మేడం. అంత తీస్తే ఏదో ఎగ్ అనేటువంటి గ్రోత్ అవ్వట్లేదు మేడం. ఓకే జనరల్ గా చాలా వాళ్ళు ఇంజెక్షన్ హెచ్ఎంజీ ఇంజెక్షన్ 175, 150, 300 అక్కడికి ఇచ్చినా గానీ 9 mm మాత్రమే వస్తుంది. జస్ట్ రేర్ గా ఒక 2-3 టైమ్స్ మాత్రమే 18 mm, 19 mm వచ్చింది. పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారా అండి? పీసీఓడి ప్రాబ్లం ఉంది అన్నారు మేడం. ఓకే. నెక్స్ట్ గర్భసంచి అంతా బానే ఉందని చెప్పేసి అల్ట్రాసౌండ్ చూపిస్తే అంతా బానే ఉంది అన్నారు. ఓకే. సో ఆమెకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అన్నారు. ఈ ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు, దానివల్ల ఎగ్ రప్చర్ అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు మేడం. చాలా హాస్పిటల్లో తిరిగాను నేను. సో దాన్ని రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటారండి. అంటే ఎటువంటి టాబ్లెట్స్ ఇచ్చినా ఇంజెక్షన్స్ ఇచ్చినా కొంచెం మందికి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ బాడీలో ఏమవుతుందంటే హార్మోన్స్ అన్ని సప్రెస్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకి ఎటువంటి ఇంజెక్షన్స్ చాలా హై డోస్లో ఇంజెక్షన్స్ ఇచ్చినా రెస్పాన్స్ రాదనమాట. సో అలాంటి వాళ్ళని రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటారు. సో వాళ్ళకి 2 ఆప్షన్స్ చెప్తామండి. ఒకటి ఏంటంటే యంగ్ ఏజ్, మిగతా ఏం ఇష్యూస్ లేవు అని అంటే మ్యారేజ్ అయ్యి జస్ట్ 1-2 years అవుతుంది, వెంటనే ప్రెగ్నెన్సీ అంటే ఇమీడియట్ ప్రెగ్నెన్సీ రావాలి అనేంత స్ట్రెస్లో లేరు అంటే వాళ్ళకి డ్రిల్లింగ్ అనేది ఒక ఆప్షన్ అండి. బట్ అది కావట్లేదు అని అంటే నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ఐవీఎం ఆర్ ఐవీఎఫ్ అనేది 2 ఆప్షన్స్, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ. సో దానిలో కూడా మళ్ళీ 2-3 ఆప్షన్స్, కొత్త ఆప్షన్స్ ఉన్నాయండి. సో నార్మల్గా ఐవీఎఫ్లో ఇచ్చే ఎగ్స్లో రెస్పాన్స్ వచ్చింది అంటే ఓకే. కొంచెం మందికి ఆ ఇంజెక్షన్స్తో రెస్పాన్స్ రావట్లేదంటే ఇమ్మెచ్యూర్ ఎగ్జే బయటికి తీసుకుని ఐవీఎం అనే ప్రాసెస్ ఒకటి ఉందండి. సో దానిలో ఏంటంటే అసలు రెస్పాన్స్ లేని వాళ్ళకి ఎగ్స్ అనేవి ఆ ఇమ్మెచ్యూర్ స్టేట్లోనే ఉన్నప్పుడే వాటిని బయటికి తీసి బయటనే దాన్ని మెచ్యూర్ చేయడం అనేది ఒక ఆప్షన్ అండి. సో ఒకవేళ అంటే మీ కండిషన్ చూసుకొని మిగతా అన్ని బాగానే ఉన్నాయంటే ఈ 2 ఆప్షన్స్లో ఏదైనా ఒకటి ట్రై చేయొచ్చండి. ఓకే. ఇందాక కొంతమంది కాలర్స్ ఇప్పుడు కాల్లో చెప్తూ ఉంటారు యూట్రస్ చిన్నగా ఉండడం, ట్యూబల్ ప్రాబ్లమ్స్ అని. అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా వాళ్ళకి అంటే పుట్టినప్పటి నుంచి ఉంటాయా ఏంటి, దీనికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? సో కొన్నిసార్లు కంజనైటల్ యూట్రైన్ అనామలీస్ అంటామండి. అంటే వాళ్ళకి పుట్టుకతోనే అంటే వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడే కొన్నిసార్లు ఆ యూట్రస్ పెరిగేటప్పుడు అది డెవలప్మెంట్ అనేది కొన్నిసార్లు సరిగ్గా అవ్వనప్పుడు కొన్ని కంజనైటల్ అనామలీస్ అనేవి చూస్తాము. సో అది పుట్టినప్పుడే లేదంటే వాళ్ళకి పెద్ద మనిషి అయినప్పుడు కొంచెం ఎర్లీగానే డయాగ్నోస్ అవుతారు. సో నార్మల్గా యూట్రస్ అనేది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండాలి. అది కాకుండా 2 ట్యూబ్స్లా ఉన్నాయనుకోండి, దాన్ని బైకార్నియట్ యూట్రస్ అంటారు. లేదంటే ఆ ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గానే ఉంది కానీ మధ్యలో ఒక అడ్డుపొరలాగా ఉంది అన్నప్పుడు సెప్టెడ్ యూట్రస్ అంటారు. లేదంటే యూట్రస్ డైడల్ఫిస్, 2 యూట్రస్లు సెపరేట్గా, దాని సర్విక్స్ 2 సెపరేట్గా ఉన్నప్పుడు డైడల్ఫిస్ అని అంటారు. సో ఇట్లా కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి పుట్టుకతోనే ఉంటాయి. అవి ఇలా నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకోవడము, లేదంటే ఏదైనా పీరియడ్స్ ఇష్యూ ఉన్నప్పుడు టెస్ట్ చేసుకున్నప్పుడు స్కాన్స్లో జనరల్గా బయటపడతాయండి అవి. సో కొన్నిసార్లు సర్జికల్ కరెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు సెప్టెడ్ యూట్రస్ ఉంది, వాళ్ళకి హిస్టరీ అబార్షన్ హిస్టరీ అట్లా ఏమైనా ఉంది అన్నప్పుడు ఆ సెప్టమ్ ఏదైతే అడ్డుపొర ఉందో దాన్ని తీసేయొచ్చండి. అది కాకుండా రెండులా చీలికపోయింది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి సర్జికల్ కరెక్షన్ అనేది జనరల్గా అడ్వైస్ చేయము. సో వీళ్ళలో ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడంలో కన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అంటే మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ అనేవి రిస్క్ ఎక్కువ ఉంటుందండి. సో 4, 5, 6 నెలల్లో అబార్షన్స్ కావడము, లేదంటే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడము, బేబీస్ చిన్నగా పుట్టడము, సో రికరెంట్ మిస్క్యారేజెస్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము. సో వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కేర్ అనేది ఎక్కువ అడ్వైస్ చేస్తాము, అవసరం ఉంటే స్టిచ్ చేయడము, సో ఇలాంటి అడ్వైస్ చేస్తాము. ఈ బ్లాక్స్, ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి మాత్రం జనరల్గా పుట్టుకతో ఉండవండి. ఒకవేళ ట్యూబ్స్ ఉండకపోవడం అంటే యూట్రస్తో పాటు ట్యూబ్స్ కొంతమందికి కంప్లీట్గా మిస్సింగ్ ఉంటుంది, ఈవెన్ యూట్రస్ కూడా సరిగ్గా పెరగదు, అలా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి వేరే థర్డ్ పార్టీ ఆప్షన్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. బట్ ఓన్లీ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు మాత్రం అదేమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఓన్లీ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా వాళ్ళ ఓన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, వాళ్ళకి సక్సెస్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరో కాలర్ చిత్తూరు నుంచి. హలో హరిత గారు, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి మా. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మా. నా పేరు, నాకు ఆల్రెడీ ఒక బేబీ ఉంది. ఓకే. ఆఫ్టర్ పాప తర్వాత ఆఫ్టర్ 3 years నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. చికెన్ పాక్స్ వల్ల బేబీ బాగాలేదనేసి మళ్ళీ సిజర్ చేశారు. ఓకే. మీ వాయిస్ ఇంత బ్రేక్ అవుతుందండి. హలో హరిత గారు, మేడం కొంచెం సిగ్నల్స్ ఉన్న దగ్గరికి వచ్చి మాట్లాడండి, మీ ఆడియో బ్రేక్ అవుతోంది. ఓకే మేడం. అది పాపకి 6 years మేడం, నాకు ఫస్ట్ ఒక పాప ఉంది. ఓకే. ఆ తర్వాత 3 years మళ్ళీ కన్సీవ్ అయ్యాను. నాకు పాప కడుపులో ఉన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది. ఓకే. బేబీ బాగాలేదని 7 months అప్పుడు సీజర్ చేస్తారు మేడం. ఓకే. ఇప్పుడు 3 years అవుతుంది, నాకు ఇంకా కన్సీవ్ అవ్వలేదు మేడం. ఓకే. మళ్ళీ ఇవాల్యుయేట్ ఏమైనా చేసుకున్నారా అండి? అంటే ఏమైనా ట్యూబ్ టెస్ట్ చేయడం అట్లా ఏమైనా చేశారా? లేవు మేడం. సో ఒకటేంటంటే అంటే సెకండ్
ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ బాగానే వచ్చాయి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మాత్రం దాని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏంటనేవి కూడా డిఫరెంట్ ఉంటాయండి కొన్నిసార్లు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డెలివరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, లేదంటే మీరు ఆపరేషన్ అయిందంటున్నారు, అట్లా ఆపరేషన్ అయినప్పుడు అక్కడ డిఫెక్ట్ అనేది ఏమైనా ఫామ్ అయినప్పుడు ఇస్తుమోసీల్ అంటారు, అక్కడ కొంచెం డిఫెక్ట్లా ఫామ్ అయ్యి దానిలో వాటర్ చేరుకొని ఆ వాటర్ గర్భసంచి లోపలికి వెళ్ళడము, బేబీని అతకనివ్వకుండా చేస్తుంది. సో అట్లా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 కాజెస్ రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో ఒకసారి బేసిక్ ట్యూబ్ టెస్ట్ అండ్ ఆల్సో ఎగ్ రిజర్వ్ అనేది ఎలా ఉంది, ఏజ్ పెరుగుతున్నప్పుడు రిజర్వ్ కూడా తగ్గుతుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏజ్ తక్కువ ఉండి రిజర్వ్ అంతా బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీకి ఒక 6-7 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళకి ఎగ్ రిజర్వ్ కూడా తగ్గడం చూస్తుంటాం. సో ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకోండి అండ్ ఒక ట్యూబ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ట్యూబ్ టెస్ట్లో ట్యూబ్స్ అనేవి బాగానే ఉన్నాయి, హస్బెండ్ అనాలిసిస్ బాగానే ఉంది అని అంటే న్యాచురల్గా అంటే ట్యాబ్లెట్స్తో అట్లీస్ట్ ఒక 4-5 సైకిల్స్ ట్రై చేయొచ్చు. లేదు అందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ద కాలర్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు NTV.